రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా పేపర్ లీక్ కలకలం రేపుతోంది. ఆలూరు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉర్దూ మీడియం తెలుగు పేపర్ లీక్ అయింది. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టింది. ఈ ఘటనలో డిపార్ట్మెంటల్ అధికారి, పాఠశాల చీఫ్ ఎగ్జామినర్ ఇద్దరు ఎస్జిటీలను సస్పెండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూమ్ నెంబర్ 2లో మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఎంఈఓ నరేందర్ గారు ఫిర్యాదు చేయగా దాని మీద దర్యాప్తు చేయగా ఆ స్కూల్ ఇన్విజిలేటర్ సాగర్ ఉమేందర్ క్లర్క్ నెగ్లిజెన్సీ వల్ల మాల్ ప్రాక్టీస్ జరిగిందని తెలిసింది. దీన్ని పూర్తి దర్యాప్తు చేసి వివరాలు తెలుపుతాము. నిజామాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా పేపర్ లీక్ కలకలం రేపుతుంది. ఇక పరీక్షా పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన అధికారుల అలసత్వమే ఇందుకు కారణమా? అసలు ఏంటి ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? పరీక్ష పేపర్ లీక్ హాట్ టాపిక్ గా మారింది. పక్కాగా అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పేపర్ లీక్ అయ్యిందని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలూరు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిన్న ఉర్దూ మీడియం కు సంబంధించినటువంటి ఎగ్జామ్ నడుస్తా ఉన్న పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఇది సాయంత్రం తెలిసింది. ఎంబీఓ నరేందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో రూమ్ నంబర్ 2లో ఈ పేపర్ మాల్ ప్రాక్టీస్ జరిగినట్టుగా ఎంఈఓ నరేందర్ ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సంబంధించినటువంటి పోలీసులు ఫిర్యాదు చేయగా అక్కడ అధికారులే ఈ ఘాతుకానికి పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. 4 అధికారులను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. డిపార్ట్మెంటల్ అధికారి విజయ్, అలాగే పాఠశాల చీఫ్ ఎగ్జామినర్ రాజేందర్, ఎస్జిటీలు సాగర్, ఉమేందర్ ఈ 4ని సస్పెండ్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఆలూరులోనే కాకుండా ఇటు బాల్కొండ అలాగే బోధన్లో కూడా పేపర్ లీకేజీ కలకలం సృష్టిస్తుంది. ఒక వ్యక్తి ఈ పేపర్ ని స్టేటస్ గా కూడా పెట్టుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికైతే పకడ్బందీగా అధికారులు నిర్వహించాల్సినటువంటి 10వ తరగతి పరీక్షలు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారాలు మాల్ ప్రాక్టీస్ తో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇలా జరగడంతో చదువుకున్నటువంటి పిల్లలు, ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీ, ఇకనైనా దీనిపైన పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులు ఇలాంటి ఈ మాల్ ప్రాక్టీస్ లకు పేపర్ లీకేజీ వ్యవహారాలు కాకుండా చూడాలని చెప్పేసి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. వంశీ, థ్యాంక్ యూ శ్రీకాంత్.